మష్రూమ్ కర్రీ ఎంత సింపుల్గా చేయొచ్చా 20 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. నేను చూపించే విధంగా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చపాతీ రైస్లో కూడా సూపర్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవడం అయితే చూసేయచ్చు. ముందుగా మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేయాలనేది చూపించబోతున్నానండి. మష్రూమ్ ఉంది కదా, మష్రూమ్ని అయితే ఇలా తీసుకొని చాక్ సహాయంతో కింద అడుగు భాగం నుంచి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. లేయర్లా వస్తుంది. చాక్తో ఇలా పట్టుకొని లాగితే మనకి లేయర్లా వస్తుంది, చూసారు కదా, ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా మష్రూమ్ని క్లీన్ చేసుకోవడం వల్ల మష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. కర్రీ మనకి చాలా వైట్గా కూడా కనిపిస్తుందండి. మట్టిలో ఉంటుంది కదా, ఆ మట్టి అంతా పోతుందన్నమాట, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఉప్పు నీళ్ళలో కడిగి శుభ్రం చేసుకోవాలండి. భూమి నుంచి తీస్తారు కదా, వాటిలోని మట్టితో పాటు చాలా క్రిములు కూడా ఉంటాయి. అందుకని చెప్పి ఉప్పు నీళ్ళలో అయితే కడుగుతాము. ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఒక స్పూన్ నిండుగా ఉప్పు వేసి వాటిలో నేను 2 మష్రూమ్ బాక్సులు అయితే తీసుకున్నానండి. మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, 50 రూపీస్ బాక్స్ వచ్చి, అవి నేను 2 అయితే తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకొని నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ అయితే గిన్నెని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మష్రూమ్ వేయించడానికి కొంచెం అయితే సరిపోతుంది. మష్రూమ్ వేగినప్పుడు మనకి వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్లోనే మగ్గించుకోవాలండి. చూసారు కదా వాటర్ అయితే ఎలా వస్తుందో. ఇప్పుడు మొత్తం మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. మీకు చూపిద్దామని చెప్పి నేను ముందుగా కొన్ని వేసున్నాను. మిగిలిన మష్రూమ్స్ కూడా వేసేసుకుందాము. 2 బాక్సెస్కి నాకు ఇన్ని మష్రూమ్స్ అయితే వచ్చాయండి. మష్రూమ్ ముక్కలు చేసాం కదా, ఇవి మగ్గేటప్పుడు ఇంకా చిన్నగా అయిపోతాయి, అందుకని నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఒక మష్రూమ్ వచ్చి 4 పీసెస్ వరకు చేసుకున్నాను. ఇప్పుడు ఇవి మగ్గేలోపు మనం టమాటో ప్యూరీ అయితే చేసుకోవచ్చు. గ్రేవీ కోసం 3 టమాటోలు, మీడియం సైజ్ టమాటోలు అయితే తీసుకున్నాను. అలానే ఒక 6-7 జీడిపప్పు పలుకుల వరకు తీసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. జీడిపప్పు ఎందుకు వేస్తున్నాను అంటే గ్రేవీ కోసం అండి. మనం జీడిపప్పు ప్లేస్లో దోసపప్పు కానీ లేదంటే గసగసాలు కానీ ఏదైనా వేసుకోవచ్చు. గ్రేవీ కోసం మాత్రమే వేసాను. ఫస్ట్ అయితే మళ్ళీ మగ్గించుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ పక్కకు తీసేసి కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా సామాన్లు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అలానే లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, కొంచెం జీలకర్ర వేసి వేయించుకొని 1 కప్పు వరకు నిండుగా ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా తరిగి వేసుకున్నాను. నేనైతే 2 ఉల్లిపాయ తీసుకున్నానండి. బౌల్ ప్రకారం అయితే 1 కప్పు నిండుగా తీసుకున్నాను. 3 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. మనం కారం బట్టి వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు వేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఎర్రని రంగులో వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత టమాటో ప్యూరీ ఉంది కదా, ఆ టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీలో మనం జీడిపప్పు వేయడం వల్ల ఇది కింద అంటుకుంటుందండి. అలా అంటుకోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. మూతను పెట్టి తీసేసరికి ఆయిల్ మొత్తం మనకి తేలుంది, చూసారా పైన. ఈ విధంగా ఆయిల్ తేలేలా మనం వేయించుకోవాలి. ఉల్లిపాయ, టమాటో ఇవన్నీ బాగా వేగాలి, పచ్చివాసన పోవాలన్నమాట. చూసారు కదా, అడుగు పడుతుంది, అందుకని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా మనకి వేయించిన తర్వాత 1.5 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకోవాలి. కర్రీలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మక్కించుకోవాలి. అలానే 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. ఉప్పు కూడా 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ధనియాలు బాగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. అలా వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చిగా ధనియాల పౌడర్ చేసే కంటే వేయించిన ధనియాలు అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసి అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. మాడు వాసన వస్తే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది. అలా కాకుండా మనం అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. వాటర్ ఉంటాయి, వాటర్తో సహా వేసేసుకోండి. ఆ వాటర్ని పడేయద్దు, వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి వాటర్ పడేస్తే. ఇలా నూనె పైకి తేలేంత వరకు కొంచెం కలుపుకోవాలండి. 1 మినిట్ అలా ఉంచుకోవాలి. తర్వాత మనకు వాటర్ అయితే వేసుకోవాలి. నాకైతే 1/2 లీటర్ గ్లాస్కి 3/4 వరకు పడిందండి. అంటే వాటర్ కూడా ఎక్కువ పడవు మనకి, ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్నాం కాబట్టి గ్రేవీ దగ్గరకైతే చాలు.
ఇదంతా కలుపుకోవాలి. మీకు కర్రీ ప్రకారం చెప్పాలి అంటే కనుక కర్రీ మునిగేంతలా వాటర్ వేసుకోండి సరిపోద్ది. చూసారు కదా ఆయిల్ అయితే ఎలా తెలుతుందో పైన. కూరనైతే కలుపుకుంటూ ఉండాలండి, కూర అడుగు పడుతుంది. కూర అయితే దగ్గరకు అయ్యేలోపు మనం అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వరకు పడిందండి నాకైతే. ఇలా నేను చెప్పే కొలతలతో వేస్తే మీకు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది కర్రీ కూడా. గరం మసాలా కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ రావాలి అనుకుంటే కనుక ఇప్పుడే కొంచెం కసూరి మెతి వేసుకోండి. కసూరి మెతి వేసుకుంటే మనకి రెస్టారెంట్స్లో చేస్తారు కదా దాబాస్లోని, ఆ టేస్ట్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. లాస్ట్ కూర దింపేసే ముందు కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసుకోండి. ఇక కర్రీ అయితే రెడీ, సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా కామెంట్ చేయండి, మీకు ఈ కూర నచ్చిందో లేదో నాకు ఈ కామెంట్ రూపంలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.